వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గాప్రసాద్ మాస్టర్. 11,000 మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు లీడర్లుగా మార్చారు. 11,000 ట్రాన్సాక్షన్ చేశారండి. అమ్మటం కానీ కొనటం కానీ 11,000 ట్రాన్సాక్షన్ జరిపించారు. 5,000 కోట్ల టర్న్ ఓవర్ కంపెనీకి సీఈఓగా ఉన్నారు. అలాగే 2023లో టాప్ 10 ఎమర్జింగ్ సీఈఓలు ఒకరైనటువంటి డాక్టర్ నంది రామేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. నిజంగా మీరు మీలాంటి వాళ్ళు ఉండటం వలన రియల్ ఎస్టేట్ రంగంలో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా డౌట్లు ఉన్నాయండి. అవన్నీ మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. ఫార్మాసిటీ షిఫ్ట్ అయిందండి, లేదా రద్దు అయిందని కొంతమంది, షిఫ్ట్ అయిందని కొంతమంది, అలాగే కొద్ది కన్ఫ్యూజన్లో ఉన్నారు. అంటే ఇదేంటి, మీరు రేవంత్ రెడ్డి గారి విషయంలో ఈ ఫార్మాసిటీ విషయంలో మనం అది ఎక్కడ కొనుక్కుంటే మంచిది, ప్లాట్లు కానీ స్థలాలు పొలాలు కానీ, లేదంటే ఏదైనా ఇల్లు తీసుకుంటే ఎలాగా, ఎక్కడి నుంచి బాగుంటుంది? చాలా మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. మీ యాంకర్ దగ్గరికి వస్తే నాకు అప్పుడప్పుడు భయం వేస్తుంది. ఎందుకంటే రాజకీయానికి మాకు లింక్ పెడతారు, ఆ తర్వాత ఫోన్లు వస్తాయి మనకి. ఓకే. బట్ ప్రజల కోసం ఇది నేను ఇప్పుడు చెప్పబోయేది నా వ్యక్తిగత ఒపీనియన్ మాత్రమే. ఓకే. సో ఫార్మాసిటీ మనకి 7-8 సంవత్సరాల ముందు డిక్లేర్ చేశారు. మీకు గుర్తున్నట్టు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఫస్ట్ టర్మ్లోనే దాని మీద సన్నాహాలు జరిగినాయి. 19,300 ఎకరాలు విస్తీర్ణంలో ఇది చేపట్టడానికి సన్నాహాలు చేశారు. దాదాపు నాకు తెలిసి కొత్త సీఎం, కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం వచ్చేటప్పుడు 12,000 ఎకరాలని భూసేకరణ చేశారు. దాదాపు 200 నుండి 250 కంపెనీలు ఆల్రెడీ లిస్ట్ చేసి సైన్ చేయడం చేయబడింది. అండ్ ఇప్పుడు ల్యాండ్ ఓనర్స్కి సపరేట్గా, అందులో పనిచేసే ఎంప్లాయీస్కి సపరేట్గా గేటెడ్ కమిటీలో 3,000-4,000 ఎకరాల్లో అది కూడా డిసైడ్ చేశారు. మిగతా 15,000 ఎకరాలు అనేది కంపెనీస్కి, R&Dకి, ఇవన్నీ రకరకాల హెడ్డింగ్స్ ఆఫ్ ఫార్మా. ఇది ఎందుకు వచ్చింది అసలు, ఫార్మా ఇండస్ట్రీ ఎందుకు వచ్చిందంటే, మనకి ఒకప్పుడు మనం చిన్నప్పుడు, నేను చిన్నప్పుడు అగ్రికల్చర్ నుండి ఇన్కమ్ వచ్చేది. మేజర్ ఇన్కమ్ ఎక్కడ వచ్చేది మనకి అప్పట్లో 50-60 ఇయర్స్ బ్యాక్ ఈ వ్యవసాయం మీదే బతికేవాళ్ళం. కానీ ఇప్పుడు రాను చూసుకుంటే వ్యవసాయం వస్తుంది ఇప్పుడు కూడా, వ్యవసాయం తర్వాత కూడా ఇంకా కొన్ని సెగ్మెంట్లు వచ్చినాయి. అందులోనే ఫార్మా సెగ్మెంటు, IT సెగ్మెంటు, ఇవన్నిటి మించిపోయి రియల్ ఎస్టేట్ సెగ్మెంట్. దాదాపు మీకు రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో 30,000-35,000 కోట్లు ఓన్లీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా వస్తున్నాయి తెలంగాణ గవర్నమెంట్కి సంవత్సరానికి. అదేవిధంగా ఇంకా ఇండైరెక్ట్ సోర్సెస్, వెండర్స్ కానీ, బిల్డర్స్ కానీ, ఇసుక, సిమెంట్, ఇవన్నీ కూడా ఇది ఒక 35,000-40,000 కోట్లు. అంటే ఓవరాల్గా 60,000-70,000 కోట్లు తెలంగాణకి కేవలం రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ద్వారా వస్తుంది. సో ఇట్స్ నాట్ ఆల్మోస్ట్ మేజర్ పోర్షన్ ఆఫ్ ద బడ్జెట్ ఆఫ్ తెలంగాణ ఒకటి. అందుకని ఫార్మాసిటీని ఎస్టాబ్లిష్ చేయాలని అప్పట్లో ప్రణాళికలు చేసి డిక్లేర్ చేశారు. అయితే శివకేరా గారిని ఒక రైటర్ ఉన్నారు ఇంగ్లీష్లో. అవునండి. ఆయన ఏమంటారంటే, ఇఫ్ యూ హ్యావ్ టు బి రికగ్నైజ్, యూ హ్యావ్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఓకే. ఇఫ్ యూ హ్యావ్ టు బి రికగ్నైజ్, యూ హ్యావ్ టు డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. అంటే మనకు గుర్తింపు కావాలంటే మనం డిఫరెంట్గా ఉండాలి, స్పెషల్గా చేయాలి. అందరూ చేసేది గొర్రెల మందులోకి వెళ్ళిపోతే కాదు కదా. ఇప్పుడు చేమల వెనకాల చేమలు, గొర్రెల వెనకాల గొర్రెలు వెళ్తే మీరు స్పెషాలిటీ, మీరు గొర్రెలు గుంపులో గోవింద, మీరు ఒక గొర్రె అయిపోతుంది. అది కాదు, యూ హ్యావ్ టు డూ సో. ఇప్పుడు మన దగ్గర చూస్తున్నాం, ఒక సత్యనారాయణ గారు, సుందర పిచ్చయ్య గారు, అట్లా చాలామంది. సో అప్పుడు దానికి మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, కొత్త గవర్నమెంట్ వచ్చాక ఏం చేశారు అనేది కొత్త ప్రజలు చూస్తారు. సో మరి కొత్త సీఎం వచ్చాక ఆయనకి మరి రికగ్నిషన్ రావాలా లేదా? రావాలండి. సపోర్ట్ కావాలా లేదా? అవునండి, సపోర్ట్ కావాలి కదా. మరి మార్కెట్లో న్యూస్ కావాలా లేదా? అదొక పక్క అయితే, ప్లస్ దానివల్ల వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఉన్నారంటే, ఆయన ఏమన్నారంటే, ఆయన ప్లాను ఈ ఫార్మాసిటీ వల్ల పొల్యూషన్ డెవలప్ అయ్యే ఛాన్సుల వల్ల అక్కడ పబ్లిక్ ఎఫెక్ట్ అవ్వచ్చేమో అనే ఉద్దేశంతో లేవనెత్తారు. ఇది జరిగింది. సో అంతకుముందు గవర్నమెంట్ చూసుకుంటే వెస్ట్ జోన్లో ఎక్కువ ఫోకస్ చేశారు. అంటే వెస్ట్ జోన్ అంటే మీకు జస్ట్ ఫర్ పబ్లిక్ కోసం తెల్లాపూర్, గచ్చిబౌలి, కొల్లూరు, గండిపేట, మోకిళ్ళ, శంకరపల్లి, ఈ ఏరియాలు. ఓకే అండి. సో దాని మీద మీకు రేట్లు తెలుసు, కోకాపేట్ 100 కోట్లు పర్ ఏకర్ అన్న. సో ఇప్పుడు ఏమైందంటే, ఈ గవర్నమెంట్ ఈ ఫార్మాసిటీని ఫస్ట్ రాగానే స్టేట్మెంట్, సీఎం అవగానే నెక్స్ట్ డే స్టేట్మెంట్ అంటే ఫార్మాసిటీ రద్దు చేస్తున్నాం.
రద్దు చేయడం అంత ఈజీ కాదండి. ఎందుకంటే ఆల్రెడీ 12,000 ఎకరాలు భూసేకరణ చేశారు. ఆల్రెడీ కొన్ని కంపెనీలు, అమెజాన్ లాంటి కంపెనీలు, మిగతా పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు అన్నీ ఆల్రెడీ సైన్ చేశాయి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి తీసేస్తే? అవును. సో మేబీ నాకు తెలియదు, ఇంటర్నల్గా కొద్దిగా రియాక్షన్ అయ్యి ఉంటుంది, బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. అందుకని అప్పుడు మొత్తం తీయట్లేదు, షిఫ్ట్ చేస్తున్నాం అన్నారు. అవునండి. అది రెండో స్టేట్మెంట్. అది షిఫ్ట్ చేసి ఎలా పడుతుంది, ఇప్పుడు 20,000 ఎకరాలు మాకు దొరకదు కాబట్టి ఒకే దగ్గర క్లస్టర్స్ చేస్తా ఉన్నాం, ఫార్మా క్లస్టర్స్. అప్పుడు ఏమవుతుందంటే ఆయన ఉద్దేశం అంటే స్ట్రేట్ రౌండ్ అంటే మొత్తం ఆల్ 360 degrees అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ లాగా అన్ని స్టేట్ వైపులా. మొత్తం డెవలప్ చేయాలనేది ఒక ఉద్దేశం. సో దాంతోపాటు ఆయన ఏమన్నారంటే మున్సిపాలిటీ నుండి ఓఆర్ఆర్ వరకు అర్బన్ ఏరియా, ఓఆర్ఆర్ నుండి RRR వరకు సెమీ అర్బన్ ఆర్ సబర్బన్ ఏరియా, RRR నుండి తెలంగాణ బార్డర్ వరకు రూరల్ ఏరియా అని 3 భాగాలుగా విభజించారు. ఓకే. అన్ని కోణాల్లో డెవలప్ చేయమని, మెగా ప్లాన్ చేయమని కమిటీకి చెప్పారు. ఆల్రెడీ దే ఆర్ వర్కింగ్. సో క్వశ్చన్ ఏంటంటే తీసేస్తారా తీరా అనేది వీఆర్ నాట్ ద రైట్ పీపుల్. ఏమో నా అనుమానం ప్రకారం అన్ని కుదరదు, మళ్ళీ అక్కడే పెట్టొచ్చేమో జాగా దొరకపోతే. అవునండి. ఎందుకంటే ఇప్పుడు 100 కిలోమీటర్ దగ్గరలో అంత పెద్ద పెద్ద ప్లేసులు లేవు మీకు. ఏ వికారాబాదు, జైరాబాదు లేదా ఇంకెక్కడికో వెళ్ళిపోవాలి. సో అది ఎంతవరకు సాధ్యం, ఎంతవరకు సాధ్యం కాదు అనేది ఇట్స్ అ క్వశ్చన్ మార్క్, బిగ్ $1 million క్వశ్చన్. సో ఇప్పుడు అది మధ్యలో ఉంది అటు చెప్పడానికి. అయితే డిస్టర్బెన్స్ అయితే అయింది. శ్రీశైలం హైవేలో ఇన్వెస్టర్స్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు కొద్ది డిస్టర్బెన్స్ ఫ్యాక్టర్ అయితే అయింది. ఎందుకంటే 5 లక్షల ఎంప్లాయ్మెంట్ అన్నారు. 5 లక్షలు అంటే 25 లక్షల మంది, 25 లక్షలు ఒక సిటీ, అది ప్లాన్. ఇప్పుడు ఏమంటున్నారంటే అక్కడ తీసేసి గ్రీన్ టౌన్షిప్ పెడదాం, మెగా టౌన్షిప్ గ్రీన్ పెడదాం అన్నారు. ఓకే. ఈకో ఫ్రెండ్లీ అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. ఓకే. సో దానివల్ల ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ రాదు కానీ కొన్ని బిజినెస్ కలాపాలు అయితే ఇప్పుడు 25 లక్షల మంది అక్కడ ఉండడం మొదలు పెడితే, ఇప్పుడు ఫార్మసిటీ లేదు 25 లక్షల మంది కంటే 1,00,000 2 లక్షలు ఇప్పుడు రెసిడెంట్స్ అయితే ఉంటారు కదా, అంత పెద్ద మెగా టౌన్షిప్ అంటే కొన్ని 100,000 మంది ఉంటారు. సో దానివల్ల కూడా ఒకసారి ఒక సిటీ పెరిగిందంటే, ఒక సిటీ పడిందంటే, ఒక రైల్వే స్టేషన్ పడినా, ఒక ఎయిర్పోర్ట్ పడినా, ఒక బస్ స్టేషన్ పడినా, మిగతా అవన్నీ డెవలప్ అయిపోతాయి. పాన్ షాప్ దగ్గర నుండి, హోటల్ దగ్గర నుండి, రెస్టారెంట్ దగ్గర నుండి, హాస్పిటల్స్, మల్టీప్లెక్సెస్, షాపింగ్ మాల్స్ ఇంకా అన్నీ వస్తాయి. సో అప్పటికి మొత్తం జీరో అవుతుంది డెవలప్మెంట్. బట్ డెఫినెట్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో కొద్దిగా డిస్టర్బెన్స్ ఫ్యాక్టర్ ఉంది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. నెక్స్ట్ 1 yearలో కొత్తగా ఉన్నట్టు ఎమోషన్ ఉంటుంది మనకి, ఎమోషన్ అండ్ సెంటిమెంట్. సో ఏదో చేయాలి తపన మంచిదే, బట్ ఎమోషనల్ డెసిషన్ తీసుకుని అప్పుడప్పుడు ఇంపాక్ట్ అవుతుంటాయి. మీరు పిల్లల్లో కూడా చూసి కోపం చూడు ఏదేదో మాట్లాడతారు, పెద్దోళ్ళు కూడా అంతే ఉన్నాం. కోపం తగ్గాక అరే నేను తప్ప అనవసరంగా తిట్టానేవాడిని అని. అలాంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ వరకు సీఎం, ప్రజెంట్ సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన రియాల్టర్, జీవితంలో ఫస్ట్ టైం చేసింది ఆయన రియాల్టర్ అని విన్నాను నేను. ఆయన కూడా ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్. అప్పట్లోనే 10-15 సంవత్సరాల క్రితంలోనే కోకాపేటలోను గేటెడ్ కమ్యూనిటీ కొట్టి ల్యాండ్లు కొన్ని అమ్మే హిస్టరీ ఉంది. సో ఆయనకి రియల్ ఎస్టేట్ తాలూకు ఇంపార్టెంట్. చాలామంది క్వశ్చన్లు లేవలేతారు. కేటీఆర్ గారు వెళ్ళిపోతే నెక్స్ట్ మరి రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి, ఐటీ పరిస్థితి ఏంటి అని చాలా క్వశ్చన్ అడిగారు. దానికి మన సమాధానాలు దొరికాయి. అయితే వీళ్ళు ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంటే వీళ్ళు ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఇప్పుడైతే ఆయన స్టేట్ థింకింగ్ ఒక ఫోకస్ ఒక జోన్ కాకుండా ఓవరాల్ స్టేట్ మీద పెట్టారు. దట్స్ ఎ గుడ్ సైన్. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి రేట్లో మధ్యతరగతి కుటుంబీకుడు ఎవరైనా 25,000 50,000 శాలరీ కోసం పనిచేసే వాళ్ళు భూములు కొనుక్కునే పద్ధతిలో లేరు, అఫోర్డబిలిటీలో. ఈ డెవలప్ అయినప్పుడు మేజర్ డెవలప్మెంట్ అంతా ఓఆర్ఆర్కి RRRకి మధ్యలో డెవలప్మెంట్ అవుతుంది. సో 10 నుండి 12 శాటిలైట్ టౌన్షిప్స్ పెట్టమన్నారు. శాటిలైట్ అంటే ఇప్పుడు ఒకప్పుడు మనం చూసుకుంటే దిల్సుఖ్ నగర్, కుక్కట్పల్లి, కుషాయిగూడ, గచ్చిబౌలి, తెల్లాపూర్, లింగంపల్లి ఇవన్నీ ఒక 20 సంవత్సరాలు ఏముందండి అక్కడ? ఏం లేదండి, అసలు జీరో. అసలు ఒక 30-40 సంవత్సరాల ముందు జూబ్లీస్ రమ్మంటే భయపడేవారు. అది ఫారెస్ట్లో ఉండేదని అనేవారండి, జంగిల్. నాకు వద్దని. ఇప్పుడు ఏమైందండి జూబ్లీస్ 3 నుండి 4 లక్షలు పర్ గజం. ఓకే. మురళీమోహన్ గారు గూగుల్ ఆఫీస్ ఎదురుగా కొండాపూర్ ముందు అక్కడ జైబేరీ ఎన్క్లేవ్ అని కట్టారు. ఒకటి $800 $600 గజం అమ్మారంట. ఈరోజు $2 లక్షలు అమ్ముతున్నారు. అంటే ఎక్కడ $800? నా ఫంక్షన్కి వచ్చారు సార్, వచ్చినప్పుడు చెప్పారు అది. సో నేను అనేది ఏంటంటే ఒకటి రియల్ ఎస్టేట్ ఎక్కడికి వెళ్ళిపోదు. ఏ గవర్నమెంట్ వచ్చినా నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి
ఓకే. చంద్రబాబు నాయుడు దగ్గర నుండి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుండి, ఉమ్. తర్వాత రోసయ్య. కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఓకే. దాని తర్వాత టిఆర్ఎస్ చంద్రశేఖరరావు గారు, ఉమ్. నెక్స్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఎవరు వచ్చినా రియల్ ఎస్టేట్ ఆగిందా అంటే ఆగలేదు అనేది ఆన్సర్. ఒక 3 నుండి 6 నెలలు 9 నెలలు డిస్టర్బెన్స్ అనేది ప్రతి ఎలక్షన్ ఇది ఆనవాయితీ. అవునండి. సంక్రాంతి దశ కోడి పందాలు జరిగినట్టు ఉమ్. గవర్నమెంట్ వాడినాడు 3 నెలలు 6 నెలల ముందు, 3 నెలలు 6 నెలల తర్వాత సన్నాహాలు, కొద్ది మందము, కొద్ది ట్రాన్సాక్షన్ అనేది తగ్గుతుంది. ఓకే. ఇప్పుడు అంత మాత్రం మీరు కూడా చాలా సీనియర్ యాంకర్. మీరు అవునండి. రియల్ ఎస్టేట్లో ఏ బిల్డర్ అయినా రేటు తగ్గించారని నాకు ఒక బిల్డర్ పేరు చెప్పండి గత 6 నెలలుగా. లేదండి, అసలు రేట్లు ఏం అంటే తగ్గించలేదు. మరి రియల్ ఎస్టేట్ పడిపోయిందా? పడిపోతే తగ్గియాలిగా. అవునండి. చాలా మంది జనాలు కన్ఫ్యూజన్ ఉన్నారు. కొద్ది కరెక్షన్ అవుతుంది. ఏదైతే హైప్ అయిందో ఆర్టిఫిషియల్, అది కరెక్షన్ అవుతుంది. మంచిది, అది పాజిటివ్ సైడ్. ఉమ్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఐ థింక్ ముందుకి మనం వీ హ్యావ్ టు ఆల్వేస్ థింక్ పాజిటివ్. దాని మీద మనకి ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు దావోస్కి వెళ్ళి కూడా నేను విన్నది అంటే 40,000 crores అవును, అక్కడ పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొచ్చారండి. తీసుకొచ్చారు. ఇట్స్ గోయింగ్ ఇన్ ఎ పాజిటివ్ సైన్. వెరీ టూ ఎర్లీ టు డిసైడ్ వెదర్ గుడ్ ఆ బ్యాడ్ అని. ఎందుకంటే సీఎం సీట్లో ఎవరు కూర్చున్నా తిట్టడం అనేది సహజం. కొంతమంది తిడతారు, కొంతమంది పొగుడతారు. అది దాని గురించి మన చట్టం దాని పని చేసుకుని పోతే మీరు తిట్టారని ఆగరు, తిట్టపోయినని మానేరు. అయితే మెట్రో ఫేజ్ 2 అండి, దీనివల్ల ఏమైనా ఇబ్బంది ఏర్పడుతుందా రియల్ ఎస్టేట్ రంగానికి? మెట్రో ఫేజ్ 2 కూడా ఇది పాజిటివ్ సైన్ అండి, యాక్చువల్లీ నెగిటివ్ కాదు. ఎందుకంటే లేని స్థానాల్లో మెట్రో డెవలప్ అవుతుంది. మెట్రో డెవలప్ అయితే అక్కడ ఎంప్లాయీస్ వస్తారు. ఎంప్లాయీస్ డెవలప్ అయ్యారంటే మిగతా రిక్వైర్మెంట్స్ అన్నీ ఇందాక చెప్పుకున్నట్టు రెసిడెన్షియల్ సర్వెంట్స్ దగ్గర నుండి, షాపింగ్ మాల్స్ నుండి, హాస్పిటల్ నుండి, సినిమా హాల్ అన్నీ రావాలి. సో అయితే అంత ముందున్న దీనికి కొద్దిగా షిఫ్ట్ చేస్తారు. ఇందాక నేను చెప్పిన ఇప్పుడు ఈయన వచ్చాక కొద్దిగా పెను మార్పులు చేస్తే కదా ఈయన గుర్తించేది. అవునండి. లేకపోతే మీరు ఈరోజే మార్చారు కాబట్టి మనం మాట్లాడుతున్నాం. లేకపోతే ఆ సీఎం వచ్చాడు ఏదో చేస్తున్నాడులే అనుకుంటాం. అవునండి. సో ఇందులో మెట్రో ఫేజ్ 2లో 70 కిలోమీటర్ విస్తరణ చేస్తున్నారు. 70 కిలోమీటర్లో ఒక 4 కారిడార్లు పెట్టారు. మియాపూర్ టు పటాన్చెరు, ఓకే, జేబీఎస్ టు ఎంజీబీఎస్ వయా చంద్రాయనగుట్ట, అట్లనే రాయదుర్గం టు అమెరికన్ కౌన్సిలేట్, ఓకే, నాగోల్ టు శంషాబాద్. ఇవి 4 డిక్లేర్ చేశారు. సో ఇది చేసినందువల్ల కొద్ది రూట్లు మారినా సరే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇంతవరకు ఓల్డ్ సిటీని ఎవరు గుర్తించలేదు. ఓల్డ్ సిటీ ఇప్పుడు కూడా సైకిల్లోనూ, స్కూటర్లోనూ, కార్లు కూడా ఉండవు అక్కడ. రోడ్లు కానీ గల్లీ సాయంత్రం పూట వస్తే 7 వస్తుంది మీకు ట్రాఫిక్. సో ఆ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి మేబీ ఇది ఒక ఎందుకంటే ఇప్పుడు మీరు ఏ మెట్రో స్టేషన్ చూసినా కింద పార్కింగ్ 100లో 1000లో వెహికల్స్ కానీ తర్వాత కార్స్ కానీ ఉన్నాయి. సో వాళ్ళందరూ ట్రాఫిక్ తగ్గినట్టే కదా, పొల్యూషన్ తగ్గినట్టే కదా, కొద్దిగా మనకి గ్రీనరీ ఎక్కువ అవుతున్నట్టు కదా. సో ఆ విధంగా చూసుకుంటే ఎక్స్పాండింగ్ ఆల్ ఫోర్, ఇంకా ఫర్దర్ కూడా ఇంకా ఎక్స్పాండ్ చేస్తారు. ఇది ఓన్లీ జస్ట్ అంతం కాదు, ఇది ఆరంభం. ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ క్రోకోడైల్ ఫెస్టివల్. ఓకే, ముందు ముసల పండగ అది. ఓకే. సో నేనేమంటానంటే ఈ మెట్రో చేంజ్ చేయడం కూడా ఆయన చేసిన కొద్ది దూకుడు డెసిషన్స్ అయినా ప్రజలకు ఉపయోగపడితే, ఎప్పుడైనా గవర్నమెంట్ తీసుకునే డెసిషన్ ప్రజలకు ఉపయోగపడితే నెక్స్ట్ టైం ఓటు కళ్ళు మూసుకొని వేస్తారు. ఓకే. ఇప్పుడు మీరు చూసుకుంటే లాస్ట్ టైం గవర్నమెంట్లో సిటీలో కాంగ్రెస్ ఒక్క ఓటు పడలే. ఒక సీట్ అయినా వచ్చిందా సిటీ? రాలేదండి. టీఆర్ఎస్కి అవుట్స్కర్ట్స్లో పడలే అని మీకు నిదర్శనం క్లియర్. ఎందుకంటే సిటీ పీపుల్ ఆర్ హ్యాపీ విత్ టీఆర్ఎస్. ఓకే, వాళ్ళకి చేంజ్ అనిపించింది. రియల్ ఎస్టేట్లో 100 రూపాయలు 1000 రూపాయలు అయింది. అలాగే మీకు మెట్రో ఒకటి వచ్చిందండి, తర్వాత అభివృద్ధి అంటే ఫ్లైఓవర్లు వచ్చినాయని ఒక సంతృప్తి ఉందండి, వాళ్ళకి హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇప్పుడు నేను సికింద్రాబాద్ క్లబ్లో మెంబర్షిప్ని మారేడుపల్లిలో. ఒకప్పుడు సికింద్రాబాద్ నుండి మన జూబ్లీ హిల్స్కి రావాలంటే గంటన్నర పట్టేది ఫ్లైఓవర్ లేనప్పుడు. అక్కడ ప్యాటనీ దగ్గర ఆగుతాం, ప్యారడైజ్ దగ్గర ఆగుతాం, బేగంపేటలో ఆగుతాం. అవునండి. ఇవన్నీ కూడా పంచగుట్టలో ఆగుతాం. ఇప్పుడు 4 ఫ్లైఓవర్లు ఆగితే 10-12 నిమిషాలు వెళ్ళిపోతుంది. అంటే దట్ ఈస్ ద వెరీ గుడ్ స్టెప్ బై దెన్ సీఎంస్. ఓకే.